విశాఖలో ఈరోజు క్రిస్మస్ సెలబ్రేషన్స్ అంతా కూడా భక్తి శ్రద్ధలతో చేస్తున్నారు. ప్రస్తుతం మనం గురజాడ కళాక్షేత్రం వద్ద ఉన్నటువంటి ఇక్కడ మొత్తం అంతా కూడా ఈరోజు క్రిస్మస్ సందర్భంగా ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఫస్ట్ శామిల్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. శామిల్, చెప్పండి, ముందుగా మీకు క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈరోజు ఎటువంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు? క్రిస్మస్ యొక్క విశిష్టత ఏంటి? ముందుగా ఎన్టీవీ ప్రేక్షకులందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రోజున ప్రపంచం అంతా కూడా క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటారు. అలాగనే విశాఖపట్నంలో కూడా మిరాకల్ సెంటర్లో వేలాది మంది ప్రజలు మీరు చూస్తూ ఉన్నారు. వీరందరూ కలిసి ఈ రోజున క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చారు. సో ముఖ్యంగా ఏంటంటే దేవుడు లోకం ఎంతో ప్రేమించి తన కుమారుణ్ణి పంపించాడు కాబట్టి దేవుడి యొక్క ప్రేమను బట్టి దేవునికి థ్యాంక్స్ చెప్పుకోవడానికి ఇక్కడ అందరూ కూడా సమకూరారు. లోకం అంతా కూడా అదే చేస్తారు. మా కొరకు నువ్వు నీ కుమారుణ్ణి పంపించావు ప్రభువా, నీకు వందనాలని చెప్పి దేవుని స్తుతిస్తారు. అలాగే అద్భుతమైన పాటలతోనూ సంగీతంతోనూ అదేవిధంగా క్రిస్మస్ సందేశం అంటే యేసుక్రీస్తు ప్రభువుని దేవుడి లోకానికి బహుమతిగా ఇచ్చాడు, ఈ బహుమతిని ఎవరు మిస్ కాకండి అని చెప్పడమే ఈ యొక్క క్రిస్మస్ యొక్క ముఖ్య సారాంశం. క్రిస్టియన్స్ యొక్క అతిపెద్ద పండుగ అయినటువంటి క్రిస్మస్ రోజు ముఖ్యంగా ఈ ప్రేమ, కరుణ, దయ ఇవంతా కూడా ప్రపంచాన్ని చాటిది. మరి ఫర్దర్గా ఫ్యూచర్లంతా కూడా క్రిస్టియన్స్ వీళ్ళంతా కూడా ఎటువంటి సూత్రాలు పాటించాల్సి ఉంటుంది వాళ్ళంతా కూడా? ఇప్పుడు మారుతున్నటువంటి లోకంలో క్రైస్తవులు అనేవారు ఇంతకుముందు యేసుక్రీస్తు ప్రభు ఏ మాట అయితే చెప్పారో అదే కడదాకా కొనసాగించాలి. ఎప్పుడు ఏ మతాన్ని కానీ ఎవరిని కానీ దూషించడం, ద్వేషించడం అనేది ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. మనకు సాధ్యమైతే దేవుని ప్రేమను గురించి ప్రకటించాలి. దేవుని యొక్క ప్రేమను మాత్రమే మనం చూపించాలి. మేడం, చెప్పండి, అంటే క్రిస్టియన్సే కాకుండా ప్రతి ఒక్కరు కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు. తోటి మిత్రులు అవ్వచ్చు, బంధుమిత్రులు, వీళ్ళందరూ కూడా ఎలా అనిపిస్తుంది మేడం? మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే భారతదేశంలో మన అన్ని మతాలు మరి అన్ని కులాలు అందరూ కూడా ఒకటై యూనిటీగా ఉండడం అనేది మనకు చాలా సంతోషకరం. క్రిస్టియన్సే కాదు, అన్ని మతాల వారు కూడా చక్కగా స్టార్ పెట్టుకొని, క్రిస్మస్ ట్రీ పెట్టుకొని క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ. ఇది ప్రస్తుతం మనం చూస్తున్నాం. మరోవైపు క్రిస్టియన్స్ సంబంధించినటువంటి క్రైస్తవులు వీళ్ళంతా కూడా చేరుకున్నారు. మేడం, మీరేం చెప్పాలనుకుంటున్నారు? క్రిస్టియన్స్కి అదే క్రిస్మస్ సందర్భంగా మొత్తం అంత భక్తులంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళకి ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతుంది? మరి ఈరోజు మనందరి కోసం రక్షకుడు పుట్టాడని లోకం అంతా కూడా సెలబ్రేట్ చేసుకుంటా ఉంది. మరి లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తుంది. థ్యాంక్ యూ. ఇది ప్రస్తుతం మనం చూస్తున్నాం. మరి కాసేపట్లో కార్యక్రమం మొదలవబోతుంది. ఇప్పటికే ఈ విశాఖలో ఉన్నటువంటి ప్రతి చర్చిలో కూడా భక్తి శ్రద్ధలతో క్రిస్టియన్స్ సోదరులు వీళ్ళంతా కూడా, సిస్టర్స్ అంతా కూడా ముఖ్యంగా ప్రేయర్ చేసుకుని క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రేమ, కరుణ, దయ ఈ సూత్రాలుగా ప్రస్తుతం ఈ క్రిస్మస్ అనేది వాళ్ళు ఇచ్చేటువంటి మెసేజ్గా మనకు తెలుస్తుంది. ఇదే విధంగా ప్రస్తుతం విశాఖలో ఉన్నటువంటి ప్రతి చర్చిలో వీటన్నిటిలో కూడా ఇటువంటి ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి క్రిస్మస్ పండుగను ఘనంగా చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ శ్రీధర్తో చిరంజీవి ఎన్టీవీ విశాఖ నుంచి.